ఇప్పుడు జేఎల్ఎంగా జాబ్ కొట్టాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఉండేటువంటి ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటి ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్ అనేది మామూలుగా మనం 10th క్లాస్ పరీక్ష రాసినట్లు, ఇంటర్మీడియట్ పరీక్ష రాసినట్లు కాదు. దీనికోసం మామూలు 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఇంకేదన్నా సరే, ఇంజనీరింగ్ అయినా సరే, జస్ట్ వీళ్ళు పాస్ అవుతున్నారా, మనం ఆ 10th ముగించుకొని ఇంటర్మీడియట్లోకి వెళ్ళామా లేదనేది గోల్. అదే కదా టార్గెట్. ఇప్పుడు ఈ జేఎల్ఎం ఎగ్జామ్ కూడా అలాంటిదేనా? మెరిట్ రావాలి. 1,00,000 మంది రాస్తే 1000 పోస్టులే ఉంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఇలాంటి ఒక ప్రెజర్తో కూడుకున్నటువంటి పోటీ అనేది ఉంది. ఇప్పుడు ఇలాంటి పోటీని అధిగమించి జేఎల్ఎం నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేసి ఇలాంటి పోటీని అధిగమించి పోల్ టెస్ట్ దాకా మనం రావడం ఒక ఎత్తు అయితే, ఈ పోల్ ఎక్కడం అనేది ఇంకొక ఎత్తు. అదొక ఛాలెంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఛాలెంజ్ పూర్తి చేసుకోండి. ఇప్పుడు పోల్ క్లైంబింగ్లోనే ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా ఇంకెవరైనా సరే పోల్ క్లైంబింగ్లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. మరి ఇప్పుడు ఈ పోల్ క్లైంబింగ్లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు అంటే, ఎవరైతే పోల్ క్లైంబింగ్లో అన్ఫిట్గా ఉన్నారో ఈ పోల్ క్లైంబింగ్ నేర్చుకోవాలి. ఇందాక మనం ఈ సిలబస్ పరంగా ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి కాంపిటీషన్ని ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ మధ్యలో ఎక్కువ టైం స్పెండ్ చేసి, ఎక్కువ కష్టపడి, విపరీతంగా నోట్సులు రాసుకొని, రివిజన్ చేసుకొని, మళ్ళీ కష్టపడి ఆన్లైన్ కోర్సు, ఆఫ్లైన్ కోర్సు తీసుకొని టెస్ట్ సిరీస్లు రాస్తూ ఇలా ఎంతో కష్టపడితే పోల్ టెస్ట్ దాకా వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత కష్టపడి, ఇంత టైం స్పెండ్ చేసి పోల్ క్లైంబింగ్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయి ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోయారు. మరి పడిన కష్టం ఏమన్నా ప్రతిఫలం వచ్చిందా? ఏం లేదు. అంటే మరి పడిన కష్టం ప్రతిఫలం రావాలంటే కష్టపడవచ్చు, కానీ పడే కష్టాన్ని ఒక ప్లాన్, ఒక పద్ధతిగా, ఒక సరైన సిస్టమేటిక్లో అవ్వాలి. ఓన్లీ ఎగ్జామ్కే కష్టపడి, ఎగ్జామ్కే ప్రిపేర్ అయ్యి, మరి సిలబస్ పరంగా మాత్రమే మనం టైం కేటాయించి పోల్ క్లైంబింగ్ పరంగా కేటాయించకపోతే లాస్ట్లో 1 monthలో నేర్చుకోవచ్చులే, లేకపోతే 1 weekలో నేర్చుకోవచ్చు, 15 daysలో నేర్చుకోవచ్చు, ఇట్లా రకరకాల ఆలోచనలతో పోల్ క్లైంబింగ్ నేర్చుకోకపోవడం వల్ల ఎంతోమంది ఫెయిల్ అయిన వాళ్ళని చూశాను నేను. అయితే మరి ఇప్పుడు పోల్ క్లైంబింగ్ ఛాలెంజ్లోకి అడుగుపెట్టారు. ఈ పోల్ క్లైంబింగ్ ఛాలెంజ్లోకి అడుగుపెట్టిన తర్వాత మీరు ఫస్ట్ ఫేస్ చేసేది ఏంటంటే కొన్ని ఉంటాయి. ఒకటి, మొట్టమొదట మీరు ఏదైతే సర్కిల్లో ఉన్నారో ఆ సర్కిల్ వదిలేసి బయటికి రావాలి. అది దగ్గర దూరమా, మాకు దగ్గరలో ఉండాలి ఆలోచన చేయొద్దు. ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళు ఎక్కువ ఫెయిల్ అయిపోతారు. ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఎందుకంటే ఉదాహరణకి మనం యూట్యూబ్లో ఒక వీడియో చూస్తాం. ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని ఉండాలనుకో, తర్వాత చూద్దాం, ఇంపార్టెంట్ వీడియోని డౌన్లోడ్ చేసుకుని అనుకో, దాన్ని చూస్తారా? ఎవరన్నా చూడండి, చాలా కామన్గా డౌన్లోడెడ్ వీడియోస్ ఎవరో చూడరు. ఎందుకంటే అవి ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి, మన దగ్గరగా ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. సో అలాంటి వీడియోస్ ఎవరు చూడరు. కానీ ప్రైమ్ వీడియోస్ వస్తాయి, అప్పుడు మాత్రమే చూడాలి, ఓకేనా, తర్వాత చూడడానికి కుదరదు అని ఏదన్నా ఒక లిమిటెడ్గా పెట్టి, లేదా ఆ వీడియో చూడాలంటే ఇంత అమౌంట్ పే చేయాలి అని ఉంటే ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా చూస్తారు. అంటే ఏంటి తేడా? ఫ్రీగా వచ్చింది చెడ్డదా? అంతే కదా, ఫ్రీగా వచ్చింది చెడే చేస్తుంది. అది మంచి అయినా ఉపయోగం, మంచి కంటెంట్ ఉన్నా దాన్ని జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఫ్రీగా ఎప్పుడైనా చూడవచ్చులే, అంటే ఎప్పుడైనా చేయొచ్చులే అనేటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో మనం చేయాల్సిన దాన్ని చేయకుండా ఆపేస్తుంది. ట్రైనింగ్ సెంటర్ మా ఊర్లో ఉంటే బాగుంటుంది, మా దగ్గరలో ఉంటే బాగుంటుంది, మా జిల్లాలో ఉంటే బాగుంటుంది, ఇలా ఆలోచన కూడా చేస్తారు. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలా, డాక్టర్ మన ఇంటికి రావాలా? మనం హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్ మన ఇంటికి వస్తే ఇబ్బంది ఏంటి? వస్తే తప్పే ఉందిలే, ఇబ్బంది ఏంటి? ఎక్విప్మెంట్ అంతా అన్నీ ఉంటుంది. అది డాక్టర్ వస్తాడు, ఎమర్జెన్సీకి ఇంజెక్షన్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. మరి ఈ ఎక్స్రే తీయాలి, స్కానింగ్ చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి, నిన్ను టెస్ట్ చేయాలి, ఇలా రకరకాల పరిస్థితుల్లో కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. మరి డాక్టర్ ఇంటికి వస్తే ఇవన్నీ అవుతాయా? అవ్వవు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేస్తే కొంతమందికి తగ్గిపోయేటువంటి అనారోగ్య సమస్య ఉంటుంది. కొంతమంది వీళ్ళే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని అది పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఏ సమస్య అనేది దాని మీద మెడిసిన్ వాడి తగ్గించుకునేటువంటి పరిస్థితి ఇంకొకటి ఉంటుంది. ఇలాంటి రకరకాల పరిస్థితులు ఉంటాయి కదా. మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మన కండిషన్ ఎలా ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా. ట్రైనింగ్ సెంటర్కి వెళ్తే అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాలనేది ఒకటి ఇంపార్టెంట్. మరి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళామా లేదా ఇంట్లోనే ఉన్నామా, ఏదైనా ఉన్నాయి. అసలు పోల్ క్లైంబింగ్ స్టార్ట్ చేసాం. పోల్ క్లైంబింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే, పోల్ ఎక్కేటప్పుడు
ఒక స్టెప్ కూడా ఎక్కలేని పరిస్థితి, కొంతమంది అయితే 4 స్టెప్పులు ఎక్కి కొంతమంది పరిస్థితి ఉంటుంది. ఎక్కేటప్పుడు 1-2 రోజులు యాక్టివ్గా ఇంట్రెస్ట్గానే చేస్తారు. 3వ రోజు 4వ రోజుకి ఏమవుతుందంటే పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ పెయిన్స్ స్టార్ట్ అయిన తర్వాత పోల్ ఎక్కలేక కొంచెం లేజీనెస్ అనేది వచ్చేస్తుంది. ఆ లేజీనెస్ వచ్చిన తర్వాత అయినా చేయాలనే ఉద్దేశం ఉంటుంది, చేయాలి, బట్ లేజీనెస్గా ఉంటుంది, బాడీ అంత బలహీనంగా కొంచెం చేతగానట్లు అయిపోద్ది. మరి అలా చేతగానప్పుడు ఏం చేస్తారు, అక్కడ మళ్ళీ ప్రెజర్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, మన మీద ఒకళ్ళు బెత్తం పట్టుకొని చెయ్యి అనేవాళ్ళు ఎవరు ఉండరు. సో దానివల్ల కొంచెం ఫ్రీ అవనే తర్వాత చేద్దాం అనే లెక్కలో ఉంటాం. ఇంటికాడ లేదా మనం సెల్ఫ్గా అంత మన దగ్గర ఉండే ప్రయత్నాలు చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తారు. తర్వాత వీళ్ళని ఎవరు అడ్డుకునేవాళ్ళు లేరు చేయకుండా ఉంటే. సో రిలాక్స్ అవుతారు. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ పెయిన్స్ ఇలాగే స్టార్ట్ అవుతాయి, మళ్ళీ ఆగిపోతారు. ఇట్లా ఇంటి దగ్గర చేసే ప్రాక్టీస్ ఎక్కువ శాతం ఫెయిల్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఇంకో సమస్య ఏంటంటే ఇలా చేసేటప్పుడు గాయాలు అవుతాయి, మంటలు పడతాయి, కాళ్ళు చేతులు మంటలు వస్తాయి, పెయిన్ వస్తుంది, మజిల్స్ స్ట్రెయిన్ అయిపోతాయి. ఇవైన తర్వాత మళ్ళీ ఇవి తగ్గినాక చేద్దాం అన్నట్టుగా మళ్ళీ గ్యాప్ తీసుకుంటారు. అట్లా అవి చాలామంది ఇక చేతగాక వదిలేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ ఎక్కడ మొదలుపెట్టినా కూడా బాగా కష్టపడే వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు సరైనటువంటి పద్ధతుల్లో ప్రాక్టీస్ చేయరు, తప్పుగా ప్రాక్టీస్ చేస్తారు. కానీ చెయ్యాలనే తపన, నొప్పులు గిప్పులు దేన్ని లెక్క చేయరు, కష్టపడతారు. అలా కష్టపడేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఆ తప్పుగా ప్రాక్టీస్ చేయడం వల్ల చేతులకి కాళ్ళకి తోళ్ళు లేచిపోయి బాగా పుండ్లు అయిపోయి ఈ ఎల్బోస్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పట్టేస్తాయి. కరెక్ట్ వే లేకుండా వంకర టెంకరగా వేస్తే పట్టేస్తాయి. అలా పట్టేసి విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది. కొంతమందికి నాకు మోచేతులు బాగా నొప్పి వస్తుంది, షోల్డర్ బాగా పెయిన్ వస్తుంది అంటూ ఉంటారు. కొంతమంది మోకాళ్ళు నొప్పులు బాగా వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు. ఎందుకు జరుగుతుంది ఇలా అంటే చేసేటువంటి ప్రాక్టీస్ సరైన పద్ధతిలో కాకుండా తప్పుగా ప్రాక్టీస్ చేసినప్పుడు, మిస్టేక్ మూమెంట్స్ చేసినప్పుడు అట్లాంటి పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడన్నా బాగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు మజిల్ స్ట్రెయిన్ అయితే నో ప్రాబ్లం. మజిల్ స్ట్రెయిన్ అయిపోయి అలసిపోతే మీరు దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే మీరు ఈ కీళ్ళ నొప్పులు ఇవి పట్టేసిన పరిస్థితి వస్తుందో అప్పుడు మాత్రం ఆలోచన చేయాలి, సంథింగ్ ఏదో తేడా జరిగింది, నేను ఏదో తప్పు చేశానని అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలి. అసలు ఏం తప్పు జరుగుతుంది అలాంటప్పుడు మీరు సింపుల్, ఒకవేళ ఇళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేసేవాళ్ళు అయితే అసలు మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు వీడియో నాకు వాట్సాప్ పెట్టినా కూడా మీరు ఏం తప్పుగా ప్రాక్టీస్ చేశారనేది నేను మీకు చెప్పగలుగుతా. దాన్ని బట్టి మీరు సరి చేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు దాకా మనం ఏమేమి మాట్లాడుకున్నాం కదా, కొంతమంది స్టార్టింగ్లోనే నొప్పులు ఆగిపోతూ ఉంటారు, మళ్ళీ చేస్తాం, ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొంతమంది ఎంత ట్రై చేసినా వల్ల కాదు, ఎక్కడం ఎంత ప్రయత్నం చేసినా వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కలేకపోయిన కారణం ఏంటంటే నా వల్ల కాదులే అనుకుంటారు, కానీ కారణం అది కాదు. నేను లావు ఉన్నాను, లేదా నాకు అది ఇది నా స్ట్రెంత్ లేదు, బలం లేదు, బక్కగా ఉన్నాను, లావుగా ఉన్నాను, ఇలాంటివన్నీ చెప్పుకుంటారు. ఇవి కాదు కారణాలు. పోల్ ఎక్కడానికి ఉండేటువంటి స్ట్రెంత్ని పోల్ మీదే సంపాదించాలి, లేదా దానికి కావాల్సిన స్ట్రెంత్ మనం గ్రౌండ్ మీద వర్కౌట్స్ చేస్తూ పోల్కి రిలేటెడ్వి చేసి అట్లాగానే సంపాదించాలి. కొంతమంది ఏం చేస్తారు, నేను ముందు తిండి మానేసుకొని ముందు తగ్గాలి అనుకుంటారు. తిండి మానేసి తగ్గిపోతే పోలికి స్ట్రెంత్ వస్తుందా? లాస్ట్ టైం మన దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. ఒక అతను వచ్చాడు, చాలా బలంగా ఉన్నాడు, మంచి మజిల్స్, బాగా జిమ్మరే అతను, కండల బాగా తిరుగున్నాడు, మంచి మజిల్స్ ఉన్నాయి. పోల్ ఎక్కమంటే 2వ స్టెప్ లేకపోట్లా, కాలు 2వ స్టెప్ కాలు పైకి లేకపోట్లా, అతను అల్లాడిపోతున్నాడు. ఇప్పుడు మరి అలాంటి పరిస్థితులు అతను నాలాంటి వాళ్ళు 4 భుజం మీద పెట్టుకుని లేపగలిగే స్ట్రెంత్ ఉంది, కానీ పోల్ మీద తను లేపుకునే స్ట్రెంత్ లేదు. అర్థమైందా? 4-5 లేపే బలం ఉంది, తన బరువునే తను మోసుకునే బలం లేదు. మరి దీన్ని ఏమనాలి? బ్యాలెన్సింగ్. విషయం ఏంటంటే భూమి మీద మనకున్న బలం వేరు, పోలు మీద మనం చూపించేటువంటి బలం వేరు. అర్థమైందా? సో మనకి పోలు మీద బలం పెరగాలి అంటే మామూలుగా మనకుండేటువంటి కండలు పనికిరావు. అర్థమైందా? ఈ కండలతో మనం ఏమీ చేయలేం. మనకుండేటువంటి బలం అనేది పోలి మీద బలం, పోలి మీద సంపాదించాలి, లేదా దానికి సంబంధించిన రిలేటివిటీ చేసి పోలి ఎక్కేటువంటి స్ట్రెంత్ మనం సంపాదించాలి. ఇది ఒకటి. రెండోది వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే ఈ ట్రైనింగ్ కోసం, ఈ పోల్ క్లైంబింగ్ కోసం కష్టపడుతున్నారో ఆ కష్టపడే వాళ్ళందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే మనం చేసేది కరెక్టా కాదా, తప్పుగా చేస్తున్నామా కరెక్ట్గా చేస్తున్నామా అనే విషయం కూడా ఆలోచన చేసి కరెక్ట్గా చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఒక్క నిమిషం.
ఇంకేమైనా సబ్జెక్ట్ చెప్పు, అని అడుగు, చెప్తాం. బ్యాలెన్సింగ్, బాడీ బ్యాలెన్సింగ్ ఎలా నేర్చుకో. బాడీ బ్యాలెన్సింగ్ ఎలా నేర్చుకో. బాడీ బ్యాలెన్సింగ్ ఎక్కడ దాకొచ్చు? పోల్ మీద స్ట్రెంత్. పోల్ మీద మనం స్ట్రెంత్ గెయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంతమంది కొంచెం నిప్పులు రాగానేనో, లేకపోతే కొంచెం ఇబ్బంది అవగానే, నీరసం రాగానో, లేకపోతే కొంచెం గాయాలు అవగానో వెంటనే పోల్ ప్రాక్టీస్ అనేది ఆపేస్తారు. అలా ఆపేయడం వల్ల సక్సెస్ వస్తుందా? ఉన్న కాంపిటీషన్ ఏమైనా తక్కువ ఉందా? మరి ఇలాంటి విపరీతమైన కాంపిటీషన్లో మరి సక్సెస్ అవ్వాలంటే ఎట్లా? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గద్ద అనేది 70 సంవత్సరాలు బతికింది. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను. ఈ గద్ద 70 సంవత్సరాలు బతకడంలో ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది ప్రతి గద్ద ఆయుష్ కాలం 70 ఏళ్ళే. అయితే ఈ 70 ఏళ్ళ ఆయుష్ అది సంపాదించుకోవాలంటే మధ్యలో ఒక టాస్క్ ఎదుర్కోవాలి. ఏంటి ఆ టాస్క్ అంటే, ఈ గద్ద తన జీవిత కాలంలో 35 ఏళ్ళు వచ్చేసరికి, 35 నుంచి 40 ఏళ్ళ వయసు వచ్చేసరికి వయసు మీద పడుతుంది. వయసు మీద పడి దాని గోర్లు విపరీతంగా పెరిగిపోతే, దాని ముక్కు ఎక్కువగా బారు అయిపోద్ది, దాన్ని నోరు తెసినా కూడా వేటాడలేని పరిస్థితి వస్తుంది. ఓకేనా? దాని కాళ్ళ పంజా గోర్లు కూడా పెద్దవి అయిపోతాయి. సో ఈ క్రమంలో ఇబ్బంది పడుతూ ఉంటుంది గద్ద. వేటాడడానికి ఇబ్బంది పడుద్ది, ముసలితనం మీదకి వచ్చింది. ఏ జంతువు వచ్చినా సరే ఈజీగా ఎగరలేదు, రెక్కలు కూడా బాగా విపరీతంగా పెరిగిపోతాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 35 నుంచి 40 ఏళ్ళ కాలంలో జరిగింది. ఇప్పుడు ఈ గద్ద, కానీ గద్ద వయసు ఎంత? 70 సంవత్సరాల ఆయుష్ కాలం కదా గదది. మరి 40 ఏళ్ళకి ఇలా ముసలితనం వచ్చింది. ఇప్పుడు గద్దకున్న రెండు ఆప్షన్స్. ఒకటి, ఇక నా వల్ల కావట్లేదు వేటాడడం అని చచ్చిపోవడం. రెండో ఆప్షన్, ఏదైతే తన వేటకు ఆటంకంగా మారిందో, తన జీవనానికి ఆటంకంగా మారిందో, దాన్ని ఎగరడానికి అవకాశం లేకుండా ఏందో వాటి అడ్డంకులను తొలగించుకోవడం. ఈ అడ్డంకులను తొలగించుకోవడం కోసం గద్ద చేసే పని ఏంటంటే, ఒక 150 రోజులు సుదీర్ఘమైన దీక్ష పట్టింది. బట్టి ఎవరు రాని ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి, ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి, అక్కడ ఏదైతే ఎగరడానికి అవకాశం లేకుండా రెక్కలు అడ్డం వస్తున్నాయి, ఆ రెక్కలన్నింటినీ పీకేస్తుంది. రెక్కలు పీకినప్పుడు ఎంత బాధ వస్తుంది? ఆ పెయిన్ భరిస్తుంది. తర్వాత దాని ముక్కుని ఒక రాయికేసి కొట్టి ముక్కును కూడా ఇరగొట్టేసుకునేది. తర్వాత మళ్ళీ కొత్త ముక్కు వస్తుంది. తన కాలు గోర్లు అయితే పట్టుకోవడానికి ఆటంకంగా ఉన్నాయి, ఆ కాలు గోర్లు కూడా రాళ్లకు కొట్టి ఇరగొట్టేసుకుంటుంది. ఇలా ఇరగొట్టేసుకొని అది మొత్తం కూడా కనీసం ఒక 150 రోజుల దాకా అలాగే ఉండి ఆకలి బాధలు అనుభవించి, ఆ పెయిన్, రక్తం వస్తున్నా సరే, నిప్పి ఎదుర్కొంటున్నా సరే, నిప్పిని భరించి రక్తం కారుతున్నా ఓర్చుకొని అలా కష్టపడి ఎన్నో రోజులు ఇప్పుడు బ్రతికేటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒంటరిగా ఉంటూ ఎన్నో వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొని కొద్ది కొద్దిగా తన స్ట్రెంగ్త్ని మళ్ళీ యంగ్గా మార్చుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొత్త ముక్కు రావడం మొదలైద్ది. చేతులు రెక్కలు అయితే ఉన్నాయి, ఆ రెక్కలు మళ్ళీ రావడం మొదలవుతుంది. ఆ కాలి గొర్రెలు కూడా కొత్తగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బికమ్ ఏ యంగ్. మళ్ళీ ఇంకొక 40 ఇయర్స్ బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఈ 40 ఇయర్స్ టైంలో తీసుకున్నటువంటి సరైన డెసిషన్ కానీ లేకపోతే లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఎంగేజ్లో సరైన నిర్ణయం తీసుకొని, ఏదైతే నీ ముందు టాస్క్ ఉందో ఆ టాస్క్ విషయంలో నీరసం వస్తుంది, అలుపు వస్తుంది, నా వల్ల కావట్లేదు, కాళ్ళు నొప్పులు, గాయాలు, ఇంకొద్దిసేపు ఆగుతాను, తర్వాత చేస్తాను, రేపు చేస్తాను, ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోతే చేతులారా మన సక్సెస్ని మనమే కోల్పోయినట్టయితే. ఓకేనా? సో ఇలాంటి పరిస్థితుల నుంచి మొట్టమొదటి బయటకు రావాలి.